హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరు క్రియేషన్. నేను సంక్రాంతి స్పెషల్ మినపసున్నితో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. సో దానికోసమని గ్యాస్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను అనమాట. ఒక గ్లాసు మినపప్పుకిను 5 గ్లాసులు బియ్యం కలుపుకోవాలి. ఆ 5లో ఒక గ్లాసు మినపప్పు అయితే దోరగా వేయించుకుందాము. ఇది బాగా వేగిన తర్వాత ఇది రైస్ లో కలిపేసి మన గిన్నె దగ్గర మెత్తగా పిండి పట్టించుకోవాలి. చూడండి, ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగానే ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. హైలో పెడితే పప్పు అన్నది మాడిపోతుంది. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు మినపప్పుకిను నేను ఇందులో ఒక 5 గ్లాసులు బియ్యం అయితే కలుపుతాను అనమాట. ఇవన్నీ కలిపేసి మనం గిన్నె దగ్గర పిండి అయితే ఆడించుకుందాము. 1 2 3 4 5 ఇవి ఈ విధంగా కలిపేసుకుని మెత్తగా పిండి అయితే ఆడించుకోవాలి. ఈ విధంగా నేను పిండి అయితే ఆడిచ్చేసుకున్నాను అనమాట మెత్తగా. ఇప్పుడు దీన్ని మనం పిండిని జంతికలకి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. 1 స్పూన్నర సాల్ట్ అయితే ఇందులో నేను వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని ఇంకా పడుతుంది అంటే కనుక అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూను వాము, ఒక 2 స్పూన్స్ తెల్లపప్పు నువ్వులు కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అన్నిటినీ కూడా ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాము. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత నేను ఈ క్వాంటిటీకి 4 స్పూన్స్ వెన్నపూస అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా కరగబెట్టి అది కూడా ఇందులో వేసుకుందాము. ఈ విధంగా వెన్నపూస అంతా కూడా పిండిలో కలిసేలాగా ఈ విధంగా కలుపుకుందాము. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిగతా పిండిని కలుపుకుందాము. మరి ఒక్కసారి కలుపుకోకూడదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు పిండి మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకొని ఏమన్నా పడుతుంది అనుకుంటే కనుక ఈ విధంగా బౌల్ తీసుకొని బౌల్లో కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకొని పోసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని పిండిని ఈ విధంగా ముద్దగా అయితే కలిపేసుకుని దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు జంతికలు ఒక కట్టను తీసుకొని మనం ఒత్తుకోవాలి కాబట్టి దీన్ని అయితే పిండిని అయితే ఈ విధంగా ముద్దగా అయితే చేసేసుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. పొయ్యి అయితే వెలిగించేసుకుంటున్నాను. ఆయిల్ కాగే లోపల మనం జంతికలను కూడా ఒత్తుకుందాము. ఇదిగోండి, నాకు ఇలా 2 ముద్దలు అయితే చేసుకున్నాను అనమాట. దీన్ని పక్కన పెట్టుకున్నప్పుడు జంతికలు ఒత్తుకోవడానికి ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఇలా జంతికల గొట్టం అయితే తీసేసుకున్నాను. అందులో రౌండ్ సర్కిల్స్ పెట్టుకున్నాను అనమాట. ఈ ప్లేటే పెట్టుకున్నాను. కొంచెం కొంచెం పిండిని ముద్దలుగా చేసుకొని ఇందులో పెట్టేసుకున్నాం. ఈ విధంగా ప్లేట్ల మీద అయితే ఒత్తేసుకున్నాం. ఆయిల్ కూడా కాగిపోయింది కదా. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ చిన్నది వినాయకుడికి అయితే వేస్తాను కదా. ఒక్కొక్కటి నెమ్మదిగా ఆయిల్ అయితే వదిలేసుకుందాం. కొంతమంది పెసరపప్పు పిండితో వండుకుంటారు, కొంతమంది శనగపిండితో వండుకుంటారు, కొంతమంది పుట్నాల పప్పుతో వండుతారు, కొంతమంది ఇలా మినపప్పుతో కూడా వండుతారు అనమాట. మన జంతికల్లోనే 4-5 రకాలు ఉంటాయి. దేని టేస్ట్ దానికే ఉంటది. ఎయిర్ టైట్ ఉన్న ఏదన్నా ఒక స్టీల్ డబ్బా అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే ఈ స్టీల్ డబ్బా తీసేసుకుంటున్నాను. 2 ఇలా టిష్యూ పేపర్స్ వేసుకుని ఇందులో వేసేసుకున్నాం. ఇవి కూడా ఒక 1 మంత్ 1.5 మంత్ అయితే నిల్వ ఉంటాయి అనమాట. కానీ కంపల్సరీ ఎయిర్ టైట్ ఉన్న స్టీల్ డబ్బాలోనే పెట్టండి. మినపప్పుతో మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. నాకైతే ఈ డబ్బా డైనింగ్ అనమాట. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్యూచర్ వీడియో కోసం. థ్యాంక్ యూ గైస్.